తిరుపతి మున్సిపాలిటీ పరిధి పోలీస్ స్టేషన్లో రికార్డైన కేసు నెంబరు 25/88 జ్యోతి అనబడే 23 సంవత్సరాల స్త్రీ శవాన్ని ఈ రోజు అనగా 36/88న పరీక్ష చేయడమైనది. మా పరీక్ష ప్రకారం ఆమె ఎత్తైన ప్రదేశం నుండి కింద పడడం వల్ల తలకు మెడకు బలమైన గాయాలు తగిలి మరణించిందని నిర్ధారణ చేయడమైనది. శవ పరీక్షకు 15 గంటల ముందు అనగా గత రాత్రి 8:30 ప్రాంతంలో ఆమె మరణం సంభవించి ఉండాలి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆర్ఎంఓగా ఈ విషయం నిర్ధారణ చేస్తూ సర్టిఫై చేయడమైనది. అమ్మా లలిత, ఏమిటమ్మా అల్లరి? పుస్తకం ఇచ్చి. నాన్న, ఈ పుస్తకం ఇది చదవకూడదు నాన్న. ఏమ్మా, ఏం పుస్తకం అది? మహాపతివ్రత సతీ అనసూయ కథ. అది చదివితే తప్పే ఉందమ్మా, ఇచ్చి. ఇప్పటికీ దీనికి ఉండాల్సిన పాదచింతకాయ పచ్చడి లక్షణాలన్నీ ఉన్నాయి. ఇంకా ఇలాంటివి కూడా చదివి జీర్ణించుకుంటే రేపు మొగుడి చేతికి జుట్టిచ్చి, మహానుభావ నన్ను పాల ముంచినా నీట ముంచినా నీదే భారం, నీ పాదదాసిని అంటుంది. మిస్టర్ ప్రసాదరావు, ఈ సంఘటన జరిగిన రాత్రి మీరు ఎన్ని గంటలకు ఇంటికి వచ్చారు? రాత్రి 10:30కు వచ్చాను సార్. అంటే 10:30కు ముందా, 10:30 దాటిన తర్వాత? ఖచ్చితంగా చెప్పలేను సార్. ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళారు? బిజినెస్ పని మీద బెజవాడ వెళ్ళాను సార్. మీ కూడా ఎవరన్నా ఉన్నారా? మా బిజినెస్ మేనేజర్ ఉన్నాడు. మీ మేనేజర్ కూడా మీతో పాటు ఇంటికి వచ్చారా? లేదు, అతను ఇంటి దగ్గర దింపి వచ్చేసాను. శవాన్ని ముందుగా చూసింది మీరే కదా? అవును సార్. ఆ విషయాన్ని గురించి వివరంగా చెప్పండి. తప్పకుండా సార్. రాత్రి నేను ఇంటికి వచ్చేసరికి తలుపులన్నీ వేసున్నాయి. ఆ తర్వాత? అందరూ నిద్రపోతున్నారు అనుకుని కాలింగ్ బెల్ మోగించాను. ఎంతసేపటికి ఎవరో పలకపోయేసరికి 5 నిమిషాలు చూసి విసుకొచ్చి పెరటి వైపు వెళ్ళబోయాను. అక్కడ నా కాలికి ఏదో తగలడంతో ఉలిక్కిపడి చూశాను. అది నా కోడలు శవం సార్. అసలు మీరు పెరట వైపుకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? వెనక వైపు గదిలో పని మనిషి అచ్చమ్మ ఉంది సార్. ఆమెను పిలవడానికి వెళ్ళాను. ఆమెను వీధి వైపు నుంచే పిలవచ్చు కదా? ఆవిడికి సరిగ్గా వినిపించదు సార్. సరిగా అంటే ఆవిడికి బిగ్గరగా పిలిస్తే గానీ వినిపించదు. ఇంత పెద్దింట్లో ఒకే ఒక పని మనిషి, అది కూడా సరిగ్గా వినపడిన మనిషి. చాలా బాగుంది. తర్వాత ఏం చేశారు? బిగ్గరగా పిలిచి ఆవిడని లేపాను సార్. ఆమె వచ్చి తలుపు తీసింది, మీరు లోపలికి వెళ్ళారు, అవునా? అవును సార్. ఆ తర్వాత మా అబ్బాయి కోసం వెతికాను. అబ్బాయి లేడు. వెంటనే మా మధు ఇంటికి ఫోన్ చేశాను. అక్కడున్నాడు. ఆ సమయంలో ఖచ్చితంగా అతను అక్కడే ఉంటాడని మీకు ఎలా తెలుసు? మధు మా అన్న కొడుకు సార్. ఆ టైంలో రవి అక్కడికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళాడు. థ్యాంక్ యూ సార్. మీ పేరు? రవి సార్. మిస్టర్ రవి, జనరల్ గా ఎంత మంచి సంసార జీవితం అయినా, భార్యాభర్తల మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉన్నా కొన్ని విషయాల్లో గొడవలు వస్తుంటాయి. ఉదాహరణకి స్మోకింగ్, డ్రింకింగ్, పేకాట, ఇంటికి ఆలస్యంగా రావటం, డబ్బు దోబరా చేయటం, ఇలాంటివి. Am I correct? Yes sir. ఇలాంటి వాటిలో మీరు ఏ విషయాల్లో గొడవలు పడుతుండేవారు? మా మధ్య అలాంటి గొడవలు ఏమి లేవు సార్. అసలు లేకుండా లేవుగా? అది నాకు కొద్దిగా తాగే అలవాటు ఉండేది సార్. అది ఆవిడకి ఇష్టం ఉండేది కాదు. ఆ రోజు అంటే మీ భార్య చనిపోయిన రోజున మీరేమైనా గొడవ పడ్డారు? అవును సార్. ఎక్కడికి బయలుదేరారు? నీకు చెప్పాలా? మీరు తాగడానికి వెళ్తున్నారు కదా? అవును. అయితే డాక్టర్ గారు చెప్పింది మర్చిపోయారా? మీరు తాగడం మంచిది కాదన్నారు. డాక్టర్లు అలాగే చెప్తుంటారు, నువ్వు తప్పుకో. వద్దండి, బయట తాగి మన పరువు బజార్లో పడేయద్దు. మీకంతగా కావాలంటే ఇంట్లో కూర్చొని తాగండి. ఇంట్లో తాగాలో బయట తాగాలో నాకు బాగా తెలుసు. నన్ను వెళ్ళి నా మాట వినండి. తప్పమంటుంటే బయటికి వెళ్ళడానికి వ్యతిరేకించడంతో ఆ మీద మీరు చేసుకున్నారు. ఆ దెబ్బ తగలకూడని చోట తగిలి ఆమె చనిపోయింది, అవునా? నో సార్, ఎంత గొడవ పడినా నేను ఎప్పుడు ఆమె చేసుకోలేదు సార్. నేను నమ్మను. తర్వాత ఏం జరిగింది? నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి జ్యోతి చనిపోయి ఉంది సార్. అంటే ఆవిడ ఆత్మహత్య చేసుకుందని మీరు భావిస్తున్నారా? అవును సార్. ఆవిడ ఇంత క్రితం ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం గాని, ఆత్మహత్య ప్రయత్నం గాని చేసిందా? ఒక్కసారి చేసింది సార్. ఎప్పుడు? ఎన్నాళ్ళ క్రితం? 5-6 నెలల క్రితం
ఒకరోజు నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి స్లీపింగ్ పిల్స్ మింగి ఆవిడ చాలా సీరియస్ కండిషన్లో ఉంది సార్. సమయానికి నేను రాబట్టి ఆవిడని హాస్పిటల్లో చేర్చాను. ఆవిడ ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణం ఏంటి? తెలియదు సార్. వెరీ గుడ్. స్వయానా మీ భార్య ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడానికి గల కారణం మీకు తెలియదు. కనీసం ఏ రకంగానూ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు, అవునా? మిస్టర్ రవి, డోంట్ ఇరిటేట్ మీ. టెల్ మీ ది ట్రూత్. చెప్తాను సార్. జ్యోతికి తల్లి అయ్యే అవకాశం లేదు. ఆ విషయంలో ఆమె ఎప్పుడు బాధపడుతూ ఉండేది. బెంగగా మూడిగా ఎప్పుడు కూర్చుంటూ ఉండేది. తన బాధ చూడలేక సైకియాట్రిస్ట్ మోహన్ దాస్ దగ్గరికి తీసుకువెళ్ళాను. ఆయన ఏం చెప్పారు? పిల్లలు కలగరన్న కారణంగా ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని, కొద్ది రోజుల వైద్యం చేస్తే తగ్గిపోతుందని చెప్పారు సార్. ఆమెకు పిల్లలు పుట్టరు అని ఎవరు చెప్పారు? ఆయనే సార్. అంటే డాక్టర్ మోహన్ దాస్? అవును సార్. వెరీ గుడ్. ఒక సైకియాట్రిస్ట్ అంటే మనస్తత్వ శాస్త్రవేత్త పిల్లలు పుడతారో లేదో కూడా చెప్పగలరు. ఏదో కంగారులో ఆయన అనేశాను. నిజానికి ఆ విషయం చెప్పింది డాక్టర్ శ్యామల, గైనకాలజిస్ట్. పిలిపించారట. కళ్ళజోడు లేకుండా మాట్లాడలేరా? అబ్బా మనకే అభ్యంతరం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఎక్కడే ఉందండి? ఏ ఎంపీ ఇంట్లోనో ఏ మినిస్టర్ ఇంట్లోనో చూసుంటారు. అంటే నేను ఎప్పుడు వాళ్ళతోటే కదండి తిరుగుతూ ఉంటాను. నా పేరు పాలిటిక్స్ పోతురాజు లేక పీపీ అంటారు. మీరు వినే ఉంటారు. వెళ్ళలేదు. వినుండకపోవచ్చు, మనకే అభ్యంతరం. మీరేం చేస్తుంటారు? ఏముందండి, అపాయింట్మెంట్లు, ట్రాన్స్ఫర్లు, అప్పుడప్పుడు సస్పెండ్లు, డిస్మిస్లు, వాళ్ళ అవసరాలను బట్టి ఆయా పనులు ఆయా విధంగా చేస్తూ ఉంటానండి, అంతే. అయితే మీరు బ్రోకర్ అన్నమాట. అయ్యా, తమరు ఏదో అనకూడని మాట అన్నట్టుంది. అనవలసిన మాట అన్నాను. అంతేనంటారా? అంతే. మనకే అభ్యంతరం. ప్రసాదరావు గారు మీకేమవుతారు? ఆయన నాకు స్వయానా బావగారండి. ఆ ఇంటి కష్ట సుఖాలు చూడవలసిన వాళ్ళు ప్రప్రథం నేనే. అయితే ఆ అమ్మాయి చనిపోయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ లో హోమ్ మినిస్టర్ గారి ఇంట్లో ప్యాకెట్ ఆడుతున్నానండి. ఆయన మీకు అంత కావాల్సిన స్నేహితుడా? బలివాలండి. చిన్నప్పుడు ఆయన నేను దొంగతనంగా బిడీలు కాల్చేవారు అండి. అయితే ఆ అమ్మాయిది మీరు హత్యని భావిస్తున్నారా, ఆత్మహత్యని భావిస్తున్నారా? ఇంకా సంశయం ఏంటండి, ఆత్మహత్యే. ఇదిగో నా మాట వినండి, త్వరగా ఆ ఫైల్ మూసేయండి. ఎవరిని ఎప్పుడు మూయాలో మాకు బాగా తెలుసు. ఇక మీరు వెళ్ళొచ్చు. అయ్యా, తమరు నన్ను అపార్థం చేసుకున్నట్టుగా ఉన్నారు. నీ పేరు? బ్రహ్మానందం అండి. ఎక్కడ పని చేస్తున్నారు? బృందావనం ఇటుకల ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాను సార్. నీ ఇల్లు ప్రసాదరావు గారి ఇంటి పక్కన కదా? అది నైబర్నండి. ఈ సంఘటన జరిగిన రాత్రి ఆ ఇంట్లోంచి నీకేమైనా శబ్దాలు వినిపించాయా? అంత పెద్ద ఇంపార్ట్మెంట్ సౌండ్ ఏమి వినపడలేదు కానండి. రాత్రి నాకు నిద్ర పడుతున్న టైంలో ఏదో డబ్బును పడ్డ శబ్దం వినపడిందండి. మరి నువ్వు అదేమిటని చూడలేదా? ఏ కోకోనట్ అదేనండి, ఏ కొబ్బరికాయ పడి ఉంటుంది అనుకున్నాను సార్. అది సరే, ప్రసాదరావు కొడుకు రవి వ్యక్తిగతంగా ఎలాంటి వాడు? పాపం గంగిగోవులు అంటాడండి. 4 పెగ్గులట్టే అనుకోండి, అడ్డగాడిద కంటే అన్యాయం అండి. చాలా బ్యాడ్ ఫెలో అండి. రాత్రులు అప్పుడప్పుడు జ్యోతమ్మ అరుపులు ఏంటంటే మనసు మెల్టింగ్ అయిపోద్దండి. అంటే అతను అమ్మాయిని కొట్టుండగా నువ్వు ఎప్పుడైనా చూసావా? అరుపులు ఏంటంటే తెలియదండి బాబు. లవ్వింగ్ చేస్తాడు, బీటింగ్ చేస్తాడు. అబ్బే అది చాలా బ్యాడ్ అండి. ఆల్ రైట్. ప్రసాదరావు ఎలాంటి వాడు? ఒక్క ముక్కలు చెప్పనండి, దొంగ రాసుకెళ్ళండి. వెరీ ఫ్రాడ్ అండి. దొంగ రాసుకెళ్ళండి. ఆడిది నడమంత్రం సరేండి బాబు. మొన్నటిదాకా ఫుడ్కి మందుకి లాటరీ కొట్టేవాడు. ఈ 4 ఏళ్లలోనూ కోడరాసి నొక్కేసి పుట్టుకతోనే రిచ్ మెల్ల పెద్ద పోజు కొట్టేస్తాడండి బాబు. మనిషి ఎలాంటి వాడు? అదేంటండి బాబు అలా అడుగుతారు? గుణమంతా సెటదైనప్పుడు మడిచి మంచాడు ఎలా అవుతాడండి? పెళ్ళాం పోయి 10 ఏళ్ళు పైన అయిందండి. సీక్రెట్ సెటప్ చాలా ఎట్టాడండి. నువ్వు చెప్పినంత నిజమేనా? బాలు ఎవరండి బాబు మీరు? ఇంటికి ఎందుకు ఆలస్యంగా వచ్చామని పెళ్ళాం అడిగితే సెకండ్ ఫ్యామిలీ సెటప్ గురించి అబద్ధం ఆడకుండా చెప్పి ఇడాకులు దాకా తెచ్చుకున్నంత సిన్సియర్ పిల్లనండి నేను. సత్య అబద్ధం ఆడండి. ఆల్ రైట్, నువ్వు వెళ్ళు. నీ పేరేమిటి? ఏటి బాబు ఏటంటున్నారు? నీ పేరేమిటి అని అడుగుతున్నారు. పేరా? బొండమ అచ్చమ్మండి.
నువ్వు ఆ ఇంట్లో ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నావు? వయసా 3 పుష్కరాలకు ముందు పుష్పోతనయ్యారు. దాన్ని బట్టి లెక్కేసుకోండి. అయ్యగారు అడిగింది అది కాదు. నువ్వు ఆ ఇంట్లో ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నావు? ఎన్నాళ్ళ నుంచి? ఏటంటారు? పేద ఆ విషయం వదిలే. ఎస్ సార్. చూడొచ్చమ్మా, రవి జ్యోతి ఎలా ఉండేవారు? ఏటంటారు? భార్యాభర్తలిద్దరూ బాగా ఉండేవారా అని అడుగుతున్నారు అయ్యగారు. వినపడుతోందా? ఏటి బాబా అలా అర్థం? నాకు ఈ శివుడు అనుకున్నావా? బాగా నేనపడద్దే. అయితే చెప్పు, రవి జ్యోతి బాగా ఉండేవారా? జీతం గురించా? ప్రతి నెల 25 రూపాయలు ఇచ్చేదా జ్యోతమ్మ. ఇప్పుడు ఆ జ్యోతమ్మ కూడా పోయింది. ఇప్పుడు నాకు ఎవరిస్తారు? నన్ను ఎవరు చూస్తారు? నాటి చేసేది దేవుడా. జ్యోతి మరణం ఆత్మహత్య అనిపిస్తుంది. అవును సార్. ఆవిడ ఇంతకు ముందు ఒకసారి చేసిన ఆత్మహత్య ప్రయత్నాన్ని బట్టి, పోస్ట్ మార్టం రిపోర్ట్ను బట్టి ఇది ఖచ్చితంగా ఆత్మహత్య అయి ఉంటుంది. పక్కన ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా హత్యే. అమ్మా లలిత, ఏమిటమ్మా ఇది? అవునా, పక్కదే హత్యే. ఐ కెన్ ప్రూవ్ ఇట్. yes I can prove it. ఒక బ్రహ్మానందం సాక్ష్యం తప్ప ఏ సాక్ష్యం వ్యతిరేకంగా లేదు. కానీ బ్రహ్మానందం సాక్ష్యాన్ని గట్టి సాక్ష్యంగా భావించలేం. అవును సార్, వాడొట్టి వాగుడికాయ. మనం ఈ ఫైలు మూసేకి తప్పదేమో. చూద్దాం ఏం జరుగుతుంది. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్.